గాజాలో యుద్ధం కొనసాగుతున్న వేళ భారీ మట్టి గోడల నిర్మాణం కొత్త చర్చకు దారితీస్తోంది. హమాస్ నుంచి భద్రత కోసం ఈ రక్షణ నిర్మాణాలు చేపడుతున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఈ మట్టి గోడలు కేవలం సైనిక రక్షణ కోసమేనా, లేక గాజా భవిష్యత్తు భౌగోళిక స్వరూపాన్ని మార్చే కొత్త విభజన రేఖల? యుద్ధం తర్వాత కూడా ఇవి కొనసాగితే ఇవే కొత్త సరిహద్దులుగా మారే అవకాశం ఉందా? ఈ మట్టి కట్టల వెనుక వ్యూహం ఏంటి? గాజా దక్షిణ ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న ఈ భారీ మట్టిగోడలు యుద్ధ ప్రాంతాల్లో కొత్త భౌగోళిక గీతలను గీస్తున్నాయా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం భారీ మట్టిగోడలు నిర్మిస్తున్నట్టు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయి. ప్లానెట్ ల్యాబ్స్ పీబీసీ తీసిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం గత కొన్ని నెలల్లోనే సుమారు 23 కిలోమీటర్ల మేర ఈ మట్టికట్ట నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. ఇది ఇజ్రాయెల్ సైన్య నియంత్రణలో ఉన్న ప్రాంతాలను గాజాలోని మిగతా ప్రాంతాల నుంచి వేరు చేసేలా కనిపిస్తుంది. ఈ మట్టిగోడలు గాజా భౌగోళిక స్వరూపాన్నే మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, మరోవైపు మువాసి ప్రాంతంలోని పాలస్తీనా నిరాశ్రయాల టెంట్ శిబిరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ నియంత్రణలోని తూర్పు ప్రాంతాన్ని పాలస్తీనాలో నివసిస్తున్న పశ్చిమ ప్రాంతం నుంచి వేరు చేసి సుమారు 45 కిలోమీటర్ల ఎల్లో లైన్ను ఈ నిర్మాణం మరింత స్పష్టంగా మారుస్తోంది. ఒకప్పుడు నివాస ప్రాంతాలు, వ్యవసాయ భూములు, రవాణా మార్గాలుగా ఉన్న ప్రాంతాల మీదుగా ఈ మట్టి కట్టడాలు సాగుతున్నాయి. దీంతో యుద్ధంలో నిరాశ్రయులైన పాలస్తీనీయులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లే అవకాశం మరింత క్లిష్టంగా మార్చవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణం వెనుక ప్రధాన ఉద్దేశం భద్రతానేనని ఇజ్రాయెల్ చెప్తోంది. సైనిక స్థావరాలు, జనావాసాల మధ్య దూరాన్ని పెంచడం, బఫర్ జోన్లను ఏర్పాటు చేయడం, సైనిక నిఘాను బలోపేతం చేయడం, దాడుల ముప్పును తగ్గించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటోంది. ఈ నిర్మాణాలు గాజాలో ప్రజా కదలికలను మరింత నియంత్రించే గోడల్లా మారే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మట్టి కట్టలు రక్షణ గోడల యుద్ధ చరిత్రలోనే కొత్తవి కావు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుద్ధాల వరకు వీటిని రక్షణ వ్యూహాల్లో ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో వేగంగా నిర్మించగలగడం, భారీ దాడుల ప్రభావాన్ని తగ్గించడం, ఎత్తైన ప్రాంతం నుంచి నిఘా నిర్వహించేందుకు వీలు కల్పించడం వీటి ప్రధాన ప్రయోజనాలు. ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణలో కూడా భౌతిక అవరోధాల నిర్మాణం కొత్త విషయం కాదు. 1994లో ఓస్లో ఒప్పందాల అనంతరం గాజా సరిహద్దు వెంబడి కంచె నిర్మించారు. 2002 నుంచి వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ జెరూసలేం నుంచి వేరు చేసే నిర్మాణం ప్రారంభం అయ్యింది. ఇందులో కాంక్రీట్ గోడలు, కంచెలు, రాడార్ వ్యవస్థలు, గస్తీ మార్గాలు ఉన్నాయి. తర్వాత గాజా సరిహద్దు వెంబడి భూగర్భ సొరంగాలను గుర్తించేందుకు యాంటీ టన్నెల్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని ఇతర ఘర్షణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి రక్షణ నిర్మాణాలు కనిపిస్తాయి. పశ్చిమ సహారాలో మొరాకోలో నిర్మించిన సుమారు 2700 కిలోమీటర్ల మొరాకన్ బెర్మ్ సూయిజ్ కాలువ వద్ద ఇజ్రాయెల్ నిర్మించిన బార్లేవ్ లైన్ యుద్ధ రేఖలను ఎలా ప్రభావితం చేస్తాయో చూపించే ఉదాహరణలు. గాజాలో ఈ విభజన వల్ల పట్టణాలు, వ్యవసాయ ప్రాంతాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్గత సరఫరా వ్యవస్థలు, ప్రజల రాకపోకలపై కూడా ప్రభావం ఉండవచ్చునని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా కనిపిస్తున్న సైనిక విభజన రేఖలు భవిష్యత్తులో శాశ్వత సరిహద్దులుగా మారతాయా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆక్రమిత భూభాగాల్లో శాశ్వత మార్పులు చేయటం పైన పరిమితులు ఉన్నాయి. అయితే అత్యవసర సైనిక అవసరాల పేరుతో తాత్కాలిక చర్యలకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఐక్యరాజ్యసమితి అధికారులు గాజాలో శాశ్వత బఫర్ జోన్లు లేదా భూభాగాల విభజనలను వ్యతిరేకిస్తూ గాజా భవిష్యత్తు పాలస్తీనా రాష్ట్రంలో భాగంగానే ఉండాలని చెప్తున్నారు. యూరోపియన్ యూనియన్, అరబ్ లీగ్, ఈజిప్ట్, జోర్డాన్ వంటి దేశాలు కూడా గాజా శాశ్వత విభజనపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గాజాలో నిర్మిస్తున్న ఈ మట్టి గోడలు కేవలం యుద్ధ రక్షణ నిర్మాణాలా లేక భవిష్యత్తు రాజకీయ మ్యాప్ని మార్చే గీతలా? ఈ గోడల భవిష్యత్ గాజా భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచం గమనిస్తోంది.